తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి సంక్షేమం ఏ విధంగా చేపట్టాలి అనేటటువంటి సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీని నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కమిటీ నుండి తెలంగాణ రక్షణ సేనకు మీరు రావాల్సిందిగా పిలవడం, ఉద్యమకారుల సంక్షేమం గురించి మా పార్టీ నుండి మేము అనుకుంటున్నటువంటి కొన్ని విషయాలు చెప్పేటటువంటి అవకాశం రావడం నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ఉద్యమకారులందరితో కలిసి భుజం తట్టి పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా మరి ఉద్యమకారులకు అన్యాయం జరిగిందనేటటువంటి అంశాలు ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా పలుమార్లు గొంతెత్తి అంతర్గత వేదికల్లో చెప్పినటువంటి వ్యక్తిగా, ఆ పర్యవసానానికి బలైనటువంటి ఒక వ్యక్తిగా నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఈ రెండు మాటలతోని ఉద్యమకారులకు ఏమాత్రం న్యాయం జరిగినా కూడా నా జన్మ ధన్యమైందని చెప్పి నేను భావిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరులైనటువంటి వీరులకు వారి కుటుంబాలందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ, నేను కమిటీ వారికి ముఖ్యంగా చైర్మన్ గౌరవనీయులు పెద్దలు కేశవరావు గారికి, అదేవిధంగా గౌరవ పెద్దలు ఉద్యమకారులు కోదండరామ్ గారికి, అదేవిధంగా సోదరులు అద్దంకి దయాకర్ అన్న గారికి, అట్లానే సోదరులు రాములు నాయక్ అన్న గారికి, ఇంకొక సోదరులు గౌరవనీయులు మోతే శోభన్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక కమిటీ వచ్చిందంటే ఈ భావోద్వేగ పూరితమైనటువంటి వాతావరణంలోంచి పుట్టుకొచ్చినటువంటి ఉద్యమకారులకు మేలు చేయాలంటే ఖచ్చితంగా ఆ మొత్తం భావోద్వేగాన్ని కూడా ఛానలైజ్ చేస్తూ దాన్ని ఒక రూల్ పొజిషన్ కింద కన్వర్ట్ చేస్తూ పర్మనెంట్ బెనిఫిట్ అనేటటువంటిది ఉద్యమకారులకు ఇవ్వాల్సినటువంటి గురుతర బాధ్యత ఈ కమిటీ మీద ఉంటుందనే విషయాన్ని ముందుగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మనం ఏం తీసుకున్నా కూడా భారత ప్రభుత్వం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. ఒక రూల్ పొజిషన్ తీసుకున్నా, ఒక జీవో తీసుకున్నా, ఒక ఆర్డర్ తీసుకున్నా, ఏదున్నా కూడా మనం భారత ప్రభుత్వం నుండి తీసుకుంటాం. ఈ సందర్భంగా భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో కోట్లాది మంది భారతీయులందరం కూడా పాల్గొన్నాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, అందులో వారికి రకరకాల భావజాలాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎక్స్ట్రీమ్గా ఆలోచించే వాళ్ళు ఉన్నా, కొంతమంది మధ్యమంగా ఆలోచించే వాళ్ళు ఉన్నా, అన్ని రకాల భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాం. కోట్లాది మంది పాల్గొంటే లక్షలాది మందికి మాత్రమే స్వతంత్ర సమరయోధులు అనేటటువంటి గుర్తింపు వచ్చిన విషయాన్ని ముందుగా మనందరం గమనించాలి. మరి అక్కడ ఉన్నటువంటి సందర్భం ఆనాడు స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజన అనేటటువంటిది భారత ప్రభుత్వం పెట్టి, ఇవాళ నా దగ్గర ఉన్న సమాచారం, కమిటీ అడిగితే ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన సమాచారం వస్తుంది, మా దగ్గర ఉన్న సమాచారం 1,71,000 మందికి ఆనాడు స్వతంత్ర సమరయోధులుగా గుర్తించారు. ఈ సంఖ్య తక్కువైనప్పటికీ ఈ స్ఫూర్తి గొప్పది. ఎందుకంటే గుర్తించినటువంటి ఆ కొంతమందికి వారికే కాదు, వారి జరిగిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు కూడా బెనిఫిట్ జరగాలి, వారి స్పౌసెస్ కూడా పెన్షన్ అందాలనేటటువంటి ఒక స్ఫూర్తితోని స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజన అనేటటువంటిది భారత ప్రభుత్వంలో ఉన్నది. దయచేసి కమిటీకి నా మొదటి నివేదనగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఆ పొజిషన్ ఏందో మీరు స్టడీ చేయండి. ఎట్లా అయితే ఇవాళ ఒక ఉద్యమకారుని గుర్తిస్తే వారు జరిగిపోయిన తర్వాత వారి కుటుంబానికి ఎట్లా న్యాయం జరగాలనేది ఆ మొత్తం దానిలో క్రైటీరియా ఉంది. కాబట్టి దయచేసి దాన్ని ఫస్ట్ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్గా తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఆనాడు ఆ యొక్క స్కీమ్ పెట్టేటప్పుడు భారత ప్రభుత్వం కేవలం బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన వాళ్ళకే కాదు, ఫ్రెంచ్ వాళ్ళతో కొట్లాడిన వాళ్ళకు, పోర్చుగీస్ వాళ్ళతో కొట్లాడిన వాళ్ళకు కూడా స్వతంత్ర సమరయోధుల హోదా ఇచ్చింది. అదే స్ఫూర్తితోని మనం 1969 ఉద్యమకారులను కూడా ఇందులో జమ చేసుకొని వారిని కూడా గుర్తింపు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మరి ఇంతకుముందు కొంతమంది మిత్రులు మాట్లాడుతూ 1948లో జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించి కూడా మాట్లాడారు. ఇక్కడ ఒక విషయం మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సాయుధ రైతాంగ పోరాటాన్ని భారత ప్రభుత్వం హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్గా గుర్తించింది. హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్కి భారత ప్రభుత్వం నుండి దాదాపుగా ఒక 7,000 మందికి ఆల్రెడీ పెన్షన్స్ ఇస్తూ గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రూల్ పొజిషన్ కూడా దయచేసి మన కమిటీ స్టడీ చేయాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏవైతే చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయో వాటిని భారత యూనియన్లో విలీనం చేసుకునేటటువంటి సందర్భంలో జరిగిన ఉద్యమాలకు, ఆ ఉద్యమకారులను ప్రత్యేకంగా గుర్తిస్తూ
హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్కి సపరేట్ జీవో ఉంది, వారికి పెన్షన్ వస్తూ ఉంది కాబట్టి దాన్ని దయచేసి గమనంలోకి తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. అందులో ఒక మంచి పాయింట్ ఉంది, ఏంటంటే ఆనాడు ఉద్యమంలో ముందడుగులో ఉన్నటువంటి ఆర్య సమాజ్ ఇచ్చినటువంటి రికమెండేషన్ లెటర్స్తోని ఆనాడు ఫైటర్స్ ఎవరని గుర్తించారు. అదే స్ఫూర్తిని ఇవాళ మనం కొనసాగించాలి. తెలంగాణ ఉద్యమంలో ముందంజలో ఉన్న అనేక సంఘాలు ఉన్నాయి, మా అడ్వకేట్ల సంఘాలు ఉన్నాయి, జర్నలిస్టుల సంఘాలు ఉన్నాయి, అనేక మంది ఉద్యోగులు ఉన్నారు, కవులు, కళాకారులు. వారి సంఘాలను గుర్తుపెట్టుకొని వారిచ్చిన రికమెండేషన్స్ని కూడా ఖచ్చితంగా గమనంలోకి తీసుకోవాలి. మా తెలంగాణ జాగృతి సంస్థ ఆనాడు కీలకంగా పనిచేసింది, జేఏసీతో కలిసి పనిచేసింది. అనేక మండలాల్లో, గ్రామాల్లో కూడా మాకు కమిటీలు ఉన్నాయి, సభ్యులు ఉన్నారు. మాకు ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరని, ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు ఎవరని వేలాది మంది డేటా మా దగ్గర ఉన్నది. మీరు అవకాశం ఇస్తే ఆ డేటాను కూడా విత్ నేము, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మనతో పాటు ఇవాళ ఇక్కడ ఉద్యమకారుల సంఘాలు అనేక మంది ఉన్నారు, వారందరూ కూడా గుర్తుపడతారు ఉద్యమకారులు ఎవరు అన్నది. వారిని కూడా ఒక క్రైటీరియా తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సంఖ్య పెరుగుతుంది అనేటటువంటి భావం ఈ కమిటీ వ్యక్తం చేసిందని న్యూస్ పేపర్ల ద్వారా చదివినాం. అది నేను వినలేదు, చదివినాం మాత్రమే. మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అన్న, దయచేసి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా వారికి ఎంతో కొంత సహాయం చేయాలనే విశాల హృదయంతో ఆలోచన చేయాలనేది నేను కోరుతా ఉన్నానన్న. అయితే భారతదేశానికి సంబంధించినటువంటి స్వతంత్రత సైనిక్ వాళ్ళని గుర్తుపట్టినటువంటి విధానం ఏంటంటే 6 నెలలు జైల్లో ఉన్న వాళ్ళకి ఆనాడు ఇచ్చిరన్న. తెలంగాణ ఉద్యమంలో చాలా తక్కువ మంది అన్ని నెలలు జైల్లో ఉన్నారు. అటువంటి వారందరికీ ఇమీడియట్ క్రైటీరియా కింద జైళ్లలో ఉన్నటువంటి వారికి, ఎఫ్ఐఆర్లు అయినటువంటి వారికి, ఛార్జ్షీట్లు అయిన వారికి మొదటి దఫా తక్షణమే ఎటువంటి వెరిఫికేషన్ అవసరం లేకుండా ఒక అడుగు ప్రభుత్వం ముందేసి గుర్తింపు ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. మరి ఎటువంటి ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఇస్తారో చెప్పాలని నేను కోరుతా ఉన్నానన్న. రెండవది, ఆ ఇండియన్ గవర్నమెంట్ జీవోలో ఉన్న దాని ప్రకారం 6 నెలలు అందరికీ ఉంటే మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు అయితే దాన్ని మినిమం సగం చేసిరన్న. అంటే ఇక్కడ కూడా మీరు ఏదైతే క్రైటీరియా నిర్ణయిస్తారో అందులో సగం క్రైటీరియా నిండిన మా ఆడబిడ్డలు చాలా మంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అందులో 50% క్రైటీరియా పూర్తయిన ఆడబిడ్డలకు, ఎస్సీ ఎస్టీలకు కూడా కొంత మీరు వెసులుబాటు కల్పించాలని నేను కోరుతా ఉన్నానన్న. భారతదేశం ఇచ్చినటువంటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీవోలో అండర్ గ్రౌండ్ పీరియడ్ని కూడా మెన్షన్ చేసిండ్రు. ఆనాడు అండర్ గ్రౌండ్ ఉండి దాచుకొని మరి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారికి కూడా ఇచ్చిండ్రు. మరి అట్లా మనం ఎట్లా ఆలోచన చేద్దామో దయచేసి ఒకసారి చేయండి. హౌస్ అరెస్ట్ అయినటువంటి వాళ్ళ కోసం కూడా ఆ జీవోలో వెసులుబాటు కల్పించారన్న. అనేక మంది మన ఉద్యమకారులను హౌస్ అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఇందాక జర్నలిస్ట్ మిత్రుడు తమ్ముడు నర్సింగ్ మాట్లాడుతూ ఉంటే విన్నా, అదే ఆ విషయాన్ని ఇక్కడ ఈ జీవోలో ఉన్నదన్న. మన వాళ్ళు ఇచ్చే సలహాలు మనం జీవో రూపంలో రూల్ పొజిషన్ ఎట్లా చేయాలని ఆలోచించే అవసరం లేదు. ఈ జీవోలో స్పష్టంగా ఉన్నది, లాస్ ఆఫ్ ప్రాపర్టీ, కాన్ఫిస్కేషన్, అటాచ్మెంట్ ఆర్ ఫోర్స్డ్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఇవేవి జరిగినా కూడా మీరు వారిని తప్పకుండా ఆలోచన చేసి ఉద్యమకారులుగా గుర్తించాలని చెప్పి ఆ జీవోలో స్పష్టంగా ఉన్నదన్న. దాంతోపాటు పర్మనెంట్ డిసేబిలిటీ, ఎవరికైనా ఏదైనా మొత్తం డిసేబిలిటీ జరిగితే పోలీస్ అట్రాసిటీలో దాన్ని కూడా మెన్షన్ చేసిరు. ఇంకొక మాట చాలా క్లియర్గా ఈ జీవో ఎంత స్పష్టంగా ఉందంటే, ఫిజికల్ పనిష్మెంట్, ఒక 10 సార్లు లాఠీ దెబ్బలు తింటే వాళ్ళని ఉద్యమకారులుగా గుర్తించాలని ఇక్కడ స్పష్టంగా ఉంది. నా గమనంలో నాకు తెలిసి నేను అనేక మందిని చూసిన అన్న. రాజేష్ నాయక్ అని ఒక మహబాద్కి సంబంధించినటువంటి తమ్ముడు, యాకూబ్ రెడ్డి అని ఇంకో తమ్ముడు, వాళ్ళు ఆనాడు వరంగల్లో డైరెక్ట్గా ముళ్ళకంప మీద పడితే